అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ని విడుదల చేశారు. వాటిల్లో మహిళలకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తామంటూ ప్రకటించారు. ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 ఏళ్ళు గడిచింది. కానీ ఎక్కడా కూడా సూపర్ సిక్స్లోవి చాలా అమలు కాలేదు. ఒక ఉచిత బస్సు ప్రయాణం మినహా, రైతు బంధు మినహా, ఇంకా మహిళలకి ముఖ్యమైన 18 ఏళ్ళు నిండిన వ్యక్తులకి మహిళలకి 1500 ఇస్తాన చెప్పిన హామీ మటుకి ఇప్పటికీ నెరవేరలేదు. కానీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 7 రోజులు కూడా గడవకముందే తొలి క్యాబినెట్లోనే ఇస్తామన్న హామీని అక్కడ సువేందు అధికారి తీసుకున్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకి 3000 చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తొలి క్యాబినెట్లోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీ అమలుపై దృష్టి పెట్టింది. కోల్కతాలో సోమవారం సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జూన్ 1వ తేదీ నుంచి కొన్ని పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో ప్రధానంగా 5 కీలక అంశాలపై చర్చ జరిపి ఆమోదం తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి అన్నపూర్ణ పథకం అమలుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద ప్రతి మహిళకి నెలకి 3000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మన రాష్ట్రంలో 1500 ఇస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో 3000 అని చెప్పారు. అది కూడా ప్రభుత్వం ఏర్పడ్డ 10 రోజుల్లోపే అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 3000 ఆర్థిక సాయం అందిస్తారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు జూన్ 1వ తేదీ నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం తర్వాత ఆగస్టు 15న 2025న ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే ఈ హామీని తీసుకొచ్చారు. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా వారం రోజుల్లోపే ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇవి తొలి కేబినెట్ భేటీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకున్న నిర్ణయాలు. కానీ ఈ రాష్ట్రంలో మహిళలకి ముఖ్యమైన సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా 1500 నెల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకే మన రాష్ట్రంలో ఆ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు.